ఇలా చాలా జెన్యున్గా నీతో మాట్లాడాలి. ఇప్పుడు నీ లైఫు సో నీ మదర్ లైఫు సో వేరు కాదు. ఇప్పుడు ఈ స్టార్డము ఇప్పుడు మీ ఇద్దరు కలిసి కలగలంది, కలిసి అచీవ్ చేసింది. సింగిల్ మదర్గా ఒక పక్క డాక్టర్గా అంత బిజీగా ఉంటూ కూడా ఇప్పుడు నేను ఇంత దాన్ని చేయడం మామూలు విషయం కాదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? Amma is the only real life heroine and my inspiration, my role model. ఎందుకంటే అమ్మ చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. మెయిన్గా నాకు ఎప్పుడు నన్ను చాలా బిజీగా ఉంచేదండి. అది నేర్చుకో, ఇది నేర్చుకో, టార్గెట్స్ అంటే స్విమ్మింగ్లో ఒక మెడల్ గెలిచి వస్తే అది గోల్డ్ కాకుండా ఉంటే అసలు పట్టించుకోకూడదు అలాగా. సో నాకు ఎక్కడో అమ్మ మీద కోపం, నన్ను ఫ్రెండ్స్తో ఆడనివ్వదు అమ్మ, ఎప్పుడు చదివిస్తూ ఉంటుంది, నాకు నచ్చినట్టు నేను ఉండలేకపోతున్నా అని చిన్నప్పుడు యాజ్ ఎ టీన్ ఆ ట్యాంట్రమ్ అనేది ఐ యూస్ టు నాట్ లైక్ ఇట్. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అసలు మా అమ్మ నాకు బ్రీదింగ్ స్పేస్ ఇవ్వట్లేదు అని కంప్లైంట్ చేసేదాన్ని. కానీ ఇవాళ నాకు వాటన్నిటి విలువ అండ్ ప్లస్ మా అమ్మ అలా ఉండడానికి కారణం చిన్నప్పుడు నాకు చెప్పలేకపోయింది చాలా విషయాలు, కానీ పెద్ద అయిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఐ అండర్స్టూడ్ దట్ షీ హ్యాడ్ హర్ ఓన్ సెట్స్ ఆఫ్ రీజన్స్. హర్ లైఫ్ ఇస్ జస్ట్ మీ, అంటే అన్ని సాక్రిఫైస్ చేసింది. 20 years ఆఫ్ హర్ లైఫ్ మా అమ్మ తన సంతోషం కోసం ఏమీ చేయలేదు. ఐ విల్ మేక్ హర్ ప్రౌడ్.